నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం పొలిటికల్ అప్డేట్స్ స్పాన్సర్డ్ బై ఈఐపీఎల్ కార్నర్ స్టోన్. వైఎస్ జగన్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చ వస్తోంది. జగన్ 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. నిండు అసెంబ్లీలో 151 సీట్లతో ఆయన తిరుగులేని అధికారం చెలాయించారు. అలాంటి చోట కేవలం 11 సీట్లకు, అది కూడా ప్రధాన విపక్ష హోదా స్థానం కూడా కోల్పోయి జగన్ అసెంబ్లీకి హాజరైతే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. పోనీ జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఉపనాయకులుగా కొందరిని చేసి తాను తెర వెనుక పాత్ర పోషిద్దామనుకున్న అసెంబ్లీలో నోరున్న ఎమ్మెల్యేలు ఎవరు పెద్దగా లేరు. పైగా 4-5 కొత్తవారు కూడా ఈసారి అసెంబ్లీలోకి గెలిచారు. దాంతో అసెంబ్లీకి జగన్ తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తే అసెంబ్లీలో విపక్ష హోదా ఇవ్వమని స్పీకర్కి లేఖ రాసినా అది స్పీకర్ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవ్వరనే అంటున్నారు. 18 ఎమ్మెల్యేలు ఉంటేనే తప్ప హోదా దక్కదు. దాంతో జగన్కి ఏం చేయాలో పాల్పోవడం లేదని అంతా అనుకున్నారు. కానీ జగన్ ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన చేత రాజీనామా చేస్తే ఏ సమస్య ఉండదని లెక్క వేస్తున్నారు. అంతేకాదు, ఉప ఎన్నికల్లో తాను సులువుగా గెలవచ్చు అన్నది జగన్ భారీ ప్లాన్గా ఉందని అంటున్నారు. కడపలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా వైసీపీకి మంచి మెజార్టీ వస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే అవినాష్ రెడ్డి మీద వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది. దాంతో ఆయన అరెస్ట్ అయితే ఎటు ఉప ఎన్నికలు తప్పవని అంటున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్ కుటుంబంలో విభేదాలు అన్నీ కూడా అవినాష్ రెడ్డికి ఎంపీ పదవి ఇవ్వడం వల్లనే వచ్చాయని అంటున్నారు. ఇలా చాలా సమస్యలకు పరిష్కార మార్గంగా జగన్ కడప ఎంపీగా పోటీ చేసి గెలవడం అన్నది ఉంటుందని యోచిస్తున్నారు. ఇక అసెంబ్లీలో ఉంటే భారీ ఆధిక్యతతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి పూర్తిగా టార్గెట్ అవ్వడం తప్ప జరిగేది ఏమీ లేదని అంటున్నారు. మరి ముఖ్యంగా అయ్యన్న పాత్రుని స్పీకర్గా జగన్ చూడలేకపోతున్నారని అంటున్నారు. చచ్చేదాకా కొట్టాలి అని ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలోనే అయ్యన్నను స్పీకర్గా నియమితులు అయిన కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదని అంటున్నారు. ఇక జగన్ పులివెందుల నుంచి రాజీనామా చేస్తే ఆ సీట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అంటే వైఎస్ విజయమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తన తల్లిని ముందు పెట్టి అసెంబ్లీలో పార్టీని నడిపించాలని చూస్తున్నారు అని అంటున్నారు. విజయమ్మ 2011లో కూడా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు వైసీపీ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. దాంతో విజయమ్మ మరోసారి ఆ బృహత్తర బాధ్యతను భుజాలకు ఎత్తుకోబోతున్నారు అని అంటున్నారు. అవినాష్ రెడ్డిని ఎంపీ పదవికి రాజీనామా చేయిస్తే వైఎస్ఆర్ కుటుంబం అంతా ఒక్కటిగా ఉంటుంది అని అంటున్నారు. దాంతో విజయమ్మ కూడా పులివెందుల నుంచి పోటీకి సుముఖంగానే ఉంటారు అని అంటున్నారు. ఇక జగన్ జాతీయ రాజకీయాల వైపు చూడడానికి మరో కారణం ఉంది అని అంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అయితే టీడీపీ జేడీయూ మద్దతుతోనే ఆ ప్రభుత్వం సాగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొంత అస్థిరతతోనే ఉంది. దాంతో జాతీయ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఆ విధంగా చూస్తే లోక్సభలో 4 ఎంపీలతో, రాజ్యసభలో 11 మంది ఎంపీలతో జగన్ అత్యంత కీలకమైన పాత్ర పోషించవచ్చు అని అంటున్నారు. ఆయన వైసీపీ పార్లమెంటరీ నాయకుడిగా వ్యవహరిస్తారని అంటున్నారు. అలా జగన్ ఏపీలో పార్టీని పటిష్టం చేసుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో అవకాశాలు ఏమైనా ఉంటే వైసీపీ వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని మరింతగా రాణించేందుకు అవకాశం ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. జగన్ 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా 2సారి గెలిచారు. ఆనాడు ఆయన 5.5 లక్షల మెజారిటీతో రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా మంచి మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు. మొత్తానికి జగన్ జాతీయ రాజకీయాల మీద ఉత్సాహం చూపిస్తున్నారని అంటున్నారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.